9:30కు పరీక్ష స్టార్ట్ అవుతే దానికన్నా 5 నిమిషాల ముందే 9:25 నారాయణ స్కూలుకు సంబంధించిన ఎంప్లాయీ ఆ పేపర్ను వాట్సాప్లో ఫోటోలు తీసి ఎగ్జామినేషన్ సెంటర్లో పనిచేస్తా ఉన్న ఏ ఎంప్లాయీ అయినా ఏ ఇన్విజిలేటర్ అయినా ఇంకొకరైనా సెల్ ఫోన్స్ నాట్ అలౌడ్. పరీక్ష రాసే వాళ్ళైనా సరే, ఎంప్లాయీస్ అయినా సరే, ఇంకొకరైనా సరే. అయినా కూడా 9:30కు పరీక్ష స్టార్ట్ అవుతా ఉంటే 9:25 అంటే 5 నిమిషాల ముందే అదే నారాయణ కాలేజీకి సంబంధించిన ఎంప్లాయీ సెల్ ఫోన్లో ఫోటోలు తీసి సెల్ ఫోన్లో తీసిన ఫోటోలను నారాయణ కాలేజీకి సంబంధించిన స్టాఫ్ ఇతరులకు పంపించి వాళ్ళు తయారు చేసి వాళ్ళ ఆన్సర్లు తయారు చేసి దావాలంగా ఈ వాట్సాప్ మెసేజ్లు వాళ్ళు ఎక్కడెక్కడైతే ఉన్నారో అక్కడికంతా కూడా ఆయా సెంటర్లలో వాళ్ళ పరీక్షలు ఎక్కడెక్కడైతే రాస్తా ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళందరికీ కూడా చేరవేసి వాళ్ళు పరీక్షలు రాయిస్తా ఉంటే దానివల్ల నారాయణ కాలేజీలకు ర్యాంకులు వచ్చే పరిస్థితిలోకి పోతా ఉంటే ఇది మీకు అన్యాయంగా కనిపించడం లేదా, ఇది మీకు మోసంగా కనిపించడం లేదా అని అడుగుతా ఉన్నా. నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష ఇక్కడ ఇంకొకటి కూడా నేను చెప్పదలుచుకున్నా. అధ్యక్ష వీళ్ళు ఏదైతే చెప్తా ఉన్నారో, ఈ విషయాలు ఏదైతే బయటకు వచ్చాయని చెప్పి ఏదైతే చెప్తా ఉన్నారో, మొన్నటి దాకా అసలు వీళ్ళు ఒప్పుకోలేదు జరిగిన సంగతి. అసెంబ్లీలో మేము ఇది ప్రస్తావించిన తర్వాతనే, అసెంబ్లీలో మేము ఇది పెద్ద చేసిన తర్వాతనే అప్పుడు ఎప్పుడైతే మేము ఈ రిపోర్ట్ ఈ రకంగా ఎప్పుడైతే ఈ రిపోర్టును మేము ఏదైతే చూపించడం మొదలు పెట్టామో అప్పుడు ఎప్పుడైతే ఈ డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఎప్పుడైతే ఈ గవర్నమెంట్ అసెంబ్లీ సాక్షిగా అవాస్తవాలు మాట్లాడుతుంటే దాన్ని ఎలా అధ్యక్ష? ఇప్పుడు ఇది 25వ తేదీ రిపోర్ట్ అధ్యక్ష. 25 మాట్లాడతారు 25 రిపోర్ట్లో క్లియర్ గా డీజే ఎగ్జామినేషన్ మొత్తం ఇష్యూ అంతా మెన్షన్ చేయడం జరిగింది. సేమ్ డే జిల్లా కలెక్టర్ కి డిఈఓ పై మొత్తం అప్రైజ్ చేసి యాక్షన్ తీసుకుని చెప్పడం జరిగింది. ఎస్పీకి చెప్పి మొత్తం కంప్లైంట్ ఎఫ్ఐఆర్ చేస్తే 27th వాళ్ళు ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చారు అధ్యక్ష. ఆయన 28 రేజ్ చేస్తే 25 రిపోర్ట్లో ఎలా రాస్తారు అధ్యక్ష? మరి డీజీ ఎగ్జామినేషన్ ఎలా 27 ఎఫ్ఐఆర్ కాపీ రిజిస్టర్ చేస్తారు అధ్యక్ష? ఎలా 26 కలెక్టర్తో డిఓ చేస్తారు అధ్యక్ష? ఎన్ని వాళ్ళు చెప్పలేదు, వాళ్ళు చెప్పనవసరం లేదు, బాగా బాధిస్తుంది. అది జరిగింది చిన్నదా పెద్ద కాదు. ఏ ఇన్సిడెంట్ పట్ల కూడా ముఖ్యమంత్రి గారు అలౌ చేయట్లేదు. దాన్ని ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోమన్నారు. ఇమీడియట్ గా దాన్ని చర్యలు తీసుకున్నాము. ఆల్రెడీ ఇన్విజిలేటర్ సస్పెన్షన్ చేశాము, చీఫ్ సూపరింటెండెంట్ ని రివ్యూ చేశాము. మొత్తం ఏమేమి తీసుకుంది, ఏ ఇన్సిడెంట్ ఎలా అయింది మొత్తం సీఎం గారు క్రానలాజికల్ గా టైం వైజ్ చెప్పడం జరిగింది. ఇంత చెప్పినా కూడా మళ్ళీ ఎటువంటి దుష్ప్రచారం రోజు స్ప్రెడ్ చేస్తున్నారంటే, నిన్న కొంతమంది పేరెంట్స్ నాకు ఫోన్ చేశారు. సార్ ఏంటి నిన్న జరిగిన ఎగ్జామినేషన్ రద్దు అవుద్దట కదా, 30వ తారీఖు ఎగ్జామినేషన్ జరగదట కదా అంటే, ఈ లక్షల మంది పిల్లల అధ్యక్ష స్టూడెంట్స్ వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ మనోభావాలు చెప్తున్న విధంగా ఇష్యూని డైవర్ట్ చేయడం. కాకపోతే అధ్యక్ష 2006 అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ తెలుసు, కడపలో డిఎస్సి ఎగ్జామినేషన్ స్పెషల్ గ్రేడ్ టీచర్ దీంట్లో మొత్తం డిఈఓలు డిప్యూటీ ఈఓలు ఇన్వాల్వ్ అయ్యి పేపర్ లీక్ చేస్తే ఆ రోజు మాట్లాడదు. ఈ రోజు ఒక చిన్న ఇన్సిడెంట్ పట్ల గవర్నమెంట్ సీరియస్ రెస్పాండ్ అవుతా ఉంటే దాన్ని రాజకీయం కోసం ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు ప్లీజ్. అధ్యక్ష ఈ డైలీ స్టేటస్ రిపోర్ట్ అనేది ఏదైతే ఉందో, డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఏదైతే రాశారో దాంట్లో వెరీ క్లియర్ గా ఆయన రాసిన మాటలు అధ్యక్ష. వినండి సార్, వినండి. ఆయన వెరీ క్లియర్ గా రాసిన రిపోర్ట్ అధ్యక్ష. ఈ రిపోర్ట్ అధ్యక్ష the district educational officer Nellore has informed the question paper was sent through WhatsApp from the center number 4238 Narayana High School Nellore during the teleconference. He has initiated disciplinary action against the chief superintendent, department officer and invigilator
an enquiry is being caused into the matter and FIR is being filed. నేను ఒకటే అడుగుతా ఉన్నా అధ్యక్ష, డిసిప్లినరీ యాక్షన్ తీసుకున్నాము అని అన్నారు, FIR is being filed అన్నారు, వాట్సాప్ లో దావాలంగా ఇదంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వ్యాపించింది అని కూడా అంటా ఉన్నప్పుడు మరి ఎందుకు పరీక్ష క్యాన్సిల్ చేయలేదు? ఎందుకు మీరు, నేను ఒకటే అడుగుతారా, యాజమాన్యం నారాయణ కాలేజీకి సంబంధించిన అధ్యక్ష, నారాయణ కాలేజీకి సంబంధించిన యాజమాన్యం అధ్యక్ష, అక్కడ పనిచేస్తా ఉన్న వీళ్ళు ఏదైతే మెసేజ్ పంపించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ మెసేజ్ పంపించిన వ్యక్తి నారాయణ కాలేజీకి సంబంధించి యాజమాన్యానికి సంబంధించిన వ్యక్తి ఏకంగా వాట్సాప్ లో పరీక్ష మొదలు కాకముందు తీసి అందరికీ కూడా పంపించి, వాళ్ళకి సంబంధించిన అందరికీ కూడా పంపించి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ ఆన్సర్లు తయారు చేసి దాన్ని దావాలంగా డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్ళ స్టూడెంట్స్ కు మాత్రం వాళ్ళు పంపించుకునే కార్యక్రమం జరుగుతూ ఉంటే, ఇంత బ్లేటెంట్ గా జరుగుతూ ఉంటే యాజమాన్యము నారాయణ స్కూల్ యాజమాన్యాన్ని ఎందుకు మీరు బ్లాక్ లిస్ట్ చేయలేదు, ఎందుకు క్యాన్సిల్ చేయలేదు నేను గట్టిగా అడుగుతా ఉన్నాను అధ్యక్ష. కూర్చోండి. జగన్మోహన్ రెడ్డి గారిని ఒకే ఒక ప్రశ్నకు సమాధానం చెప్పండి అధ్యక్ష. ఏదైతే ఈ రిపోర్ట్ ఉందో డీజీ ఎగ్జామినేషన్ రిపోర్టు సాక్షి లేకపోతే ఇంకోటి లేదా జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేయడం, అసెంబ్లీలో స్టాల్ చేయడం ఎప్పుడు 25 చేశారు. ఇది 25 సాయంత్రం వచ్చే రిపోర్ట్లో ఎందుకు మేము హైడ్ చేయాలి, ప్రొటెక్ట్ చేయాలి, షీల్డ్ చేయాలనుకుంటే మా రిపోర్ట్ ఇచ్చే దాంట్లో ఎందుకు మెన్షన్ చేస్తాం? నాట్ ఓన్లీ మెన్షన్ చేయడం కాదు, ఇది సాయంత్రం అన్ని మీడియా కూడా డిస్ట్రిబ్యూట్ చేశాం అధ్యక్ష. ఇది నేను చెప్పాను కదా ఇందాక, ఈ ఎలా ఉందంటే వాళ్ళ వ్యవహారం, ఈ ఎగ్జామినేషన్ రద్దు కావాలి, మొత్తం ఒక అప్రూవల్ రావాలి, గవర్నమెంట్ చెడ్డ పేరు రావాలి, దానికోసం ఏ ఎక్స్టెంట్కి అయినా వెళ్తామంటున్నారు. నేను ఇప్పుడు కూడా ఒకటే కోరుతా ఉన్నాను, ఆ సాక్షి రిపోర్టర్ వచ్చింది, లెట్ దెమ్ టెల్ ఎవరు పంపించారు రిపోర్ట్ అయితే సాక్షి రిపోర్టర్కి, సాక్షి రిపోర్టర్ కోఆపరేట్ చేయాలండి, మొత్తం ఇన్వెస్టిగేట్ చేద్దాం, దాంట్లో ఎవరెవరు ఎక్కడ మొత్తం బయట చేద్దాం, దాంట్లో నారాయణ శ్రీనివాసరావు ఎవరు యాక్షన్ తీసుకుందాం.